హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రవ్వ కేసరిని ఎలా చేసుకుందామో చూసుకుందాం. ఈ రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి. అస్సలు ఆయిల్ వాడకుండా మనకి తినడానికి చాలా టేస్టీగా, ప్రసాదాల్లో కూడా వాడతారు కదా, అట్లాంటి రవ్వ కేసరిని చూసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని కళాయి కొంచెం వేడైన తర్వాత నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత బాదం, జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ మనం వేపుకోవాలి. ఇవన్నీ వేపుకున్న తర్వాత స్టవ్ని ఎప్పుడూ సిమ్లోనే ఉంచుకోవాలండి, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. మొత్తం కంప్లీట్గా రోస్ట్ అవ్వాలి. ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ కిస్మిస్లు వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగాలండి. వేగిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకొని మనకి మిగిలిపోయిన నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలో 1 గ్లాసు బొంబాయి రవ్వను పోసుకోవాలి. ఈ బొంబాయి రవ్వను అటు ఇటు కలుపుతూ మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇది నేతిలో వేగినప్పుడు చాలా బాగుంటుందండి. మనం సిమ్లోనే కొంచెం నిదానంగా వేపుకున్నట్లయితే సూపర్ టేస్టీ ఉంటుంది. అలాగే ఒక పక్కన స్టవ్ మీద 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, దానికి 3.5 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసి కాగనివ్వాలి. యాలకులు కూడా వేయాలి. ఇప్పుడు మనకి ఇది బాగా వేగిపోయింది కదా, దీంట్లో ఆ వాటర్ని అన్నిటిని పోసి ఉడికించుకోవాలి. మొత్తం పోసుకోవాలండి. మనకి 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 3.5 గ్లాసులు వాటర్ చక్కగా సరిపోతుంది. మొత్తం కలిసేలా కలుపుకొని ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ఉడికిపోతుంది. ఇలాంతా ఉడికిపోయినప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వకి అదే గ్లాస్తో ఫుల్ గ్లాసు షుగర్ తీసుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా ఇందులో బాగా మెల్ట్ అయిపోవాలి. బాగా మెల్ట్ అవుతుందండి. ఇదిగో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని మనం తీసుకున్న నెయ్యి ఇంకా కొంచెం పైన వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని కలుపుకుంటే మనకి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి చాలా సింపుల్గా చేసుకోవాలండి. 20 మినిట్స్ లోపే అయిపోతుంది. దీన్ని టేస్ట్ చేసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి వీడియో. బై.